నిజంగా దేవుని యొక్క మహాకృప, మహా కనికరము. ఈరోజు ఆయన ఆరాధించాలంటే, ఆయన గణపరచాలంటే, ఆయన కీర్తించాలంటే మనకి ఆయన దేవుడై ఉండాలి. ఈ లోకంలో చాలామంది గుట్టలని, చెట్లని, లేదా రాళ్ళని, మెద్దల్ని, చాలా వాటిని పూజిస్తున్నారు. కానీ దేవుడు అనేవాడు కొన్ని స్వభావాలు కలిగి ఉంటాడు. ఆ కొన్ని స్వభావాల్లో ఏంటి అనగా, మొట్టమొదటిగా దేవుడు ఆరాధనకు యోగ్యుడై ఉంటాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉండాలంటే, ఆయన ఆరాధనకు ఎన్నిక అయి ఉండాలంటే, ఆయన నిత్యము మానవ జీవితానికి సాక్ష్యము కలిగిన మానవుడికి మరి సాక్ష్యం కలిగిన జీవితము దేవుడు చూపించాలి. అందుకే అంటున్నాడు కదా, మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిజంగా ఆయనను మనం చేరాలంటే ఆయన మనకి ఒక మార్గము చూపించేవాడై ఉండాలి. మన రోదన తీర్చేవాడై ఉండాలి. మన వేదన తీర్చేవాడై ఉండాలి. మనం ఆయన చేరాలంటే, ఆయనను గణపరచాలంటే, ఆయన కీర్తించాలంటే, ఆయన హెచ్చించాలంటే, ఆయన దగ్గరికి మనము చేరాలంటే, ఈరోజు మనం ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనకున్న సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తాం. ఎందుకంటే మనకున్న సమస్య ఆయనకి మాత్రమే తీర్చగలడు. అదే విధంగా అడుక్కునేవాడి దగ్గరికి వెళ్తామా? మన సమస్యను తీర్చుకొని అడుక్కునేవాడి దగ్గరికి వెళ్తామా? మన సమస్యను తీర్చుకొని మరి లేదా లోకములో ఉన్న మనుషుల దగ్గరికి పరిగెడతామా? ఈరోజు నీకు ఒక ఆధార్ కార్డు కావాలి, లేకపోతే ఒక రేషన్ కార్డు కావాలి, లేకపోతే నీకు కొన్ని అవసరాలు, గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని అవసరాలు. అయితే ముఖ్యమంత్రి నీకు ఒక లెటర్ పంపించాడు, నువ్వు నా దగ్గరికి రా అని. అయితే నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తావా, అడుక్కునేవాడి దగ్గరికి వెళ్తావా? ఎందుకో తెలుసా? అధికారి దగ్గరికి వెళితేనే అధికారి ఇచ్చే ఆ పథకాలను, ఆ యొక్క ఉత్తరాలను మనం తీసుకోగలము. అదేవిధంగా దేవుణ్ణి సన్నుతించాలంటే, దేవుణ్ణి చేరాలంటే, దేవుని ఆరాధించాలంటే, దేవుని గణపరచాలంటే ఆయన మనకి నిత్యమైన దేవుడై ఉండాలి. దేవుడు కాకుండా మనం దేవుని ఆరాధించలేము. దేవుడు కాకుండా దేవుని మనం చేరలేము. ఈ లోకంలో చాలామంది చాలా వాటిని చేరుతున్నారు. కానీ నువ్వు నేను చేరుతుంది సత్యమైన దేవుణ్ణి, నువ్వు నేను చేరుతుంది సత్య నీతి కలిగిన దేవుడు, నువ్వు నేను చేరుతుంది నిన్ను నన్ను కాపాడేవాడు, నిన్ను నన్ను కొనక నిద్రపోక నిత్యము కాచేవాడి దగ్గరికి చేరుతున్నాం. నా సహోదరి సహోదరులు మీరు ఎవరైనా కావచ్చు. అందుకే అంటున్నాడు 2వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. చదవమ్మా. దీనులు దానిని విని సంతోషించెదరు. నిజంగా దేవుని యొక్క మహాకృప, ఆయనను బట్టి మనం అతిశయించే, యెహోవాను బట్టి మనం ఆనందించే, యెహోవాను బట్టి మనం కీర్తించే ప్రజలుగా ఈరోజు నిన్ను నన్ను నిలుపుకున్నాడు. ఆయన ప్రజానికగా నిన్ను నన్ను చేర్చుకున్నాడు. నిన్ను నన్ను చేర్చుకున్నందుకు ఆయన ఆరాధించాలమ్మా. నీకు నాకు రక్షణ భాగ్యం ఇచ్చినందుకు ఆయన ఆరాధించాలి. నీతో నాతో మాట్లాడేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. నువ్వు నేను ఈరోజు ఎవరైనా కావచ్చు, నీ జీవితం నా జీవితం ఏదైనా కావచ్చు. ఈరోజు ఈ జీవితం ఇచ్చింది దేవాతి దేవుడు. ఈ జీవితాన్ని అనుగ్రహించింది ఆయనే, మనుషులు ఎవరు కాదు. ఆ దేవాతి దేవుని నువ్వు కలిగి ఉన్న వార్తను విన్నప్పుడు నీకు సంతోషం కలగాలి. ఆ కలిగి ఉన్న మాటలు విన్నప్పుడు నీకు సంతోషం కలగాలి. ఆయన్ని చేరుతున్నప్పుడు సంతోషం కలగాలి. ఆరాధనలో నిత్యమైన సంతోషం ఉంది. నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నతించగలను. నిజంగా మనం ఎల్లప్పుడూ ఆయన సన్నతిస్తే, ఎల్లప్పుడూ ఆయన చేరితే నిజంగా అంత గొప్ప భాగ్యము మరి ఇంకొకటి లేదమ్మా. అంత గొప్ప ధన్యత మరి ఇంకొకటి లేదు. ఆయన మనం చేరే బిడ్డలుగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఆయన ఆరాధించే బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు. ఆయన్ని కీర్తించే బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు. అందుకని అంటాడు 3వ వచనంలో అంటాడు చూడండి. 3వ వచనంలో నాతో కూడా యెహోవాని గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయడం. చాలమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం కలిసి ఎవరి నామాన్ని గొప్ప చేయాలి? నీవు నేను ఆరాధించడానికి యోగ్యుడైన దేవుణ్ణి గొప్ప చేయాలి. మనమందరం ఇక్కడ కూడుకున్నాం. మన మంచి దేవాతి దేవుడు. మనమందరం ఇక్కడ ఆరాధించడానికి వచ్చాం. మన మంచి దేవుడు. ఆ దేవుణ్ణి మనం చూడాలి. మనుషులు ఎవరిని చూడాల్సిన అవసరం, మనుషులు ఎవరు ఆలోచన చూడాల్సిన అవసరం. మనం చూడవలసిన దేవుడి ఆలోచన, దేవుని ఆనందించిన
దేవుని గణపరచడం, దేవుని కీర్తించడానికి వచ్చాం. ఈరోజు మనం అందరం కూడా ఆయనని మొక్కచూటిగా ఆరాధించాలి, మొక్కచూటిగా ఆయన కీర్తించాలి, మొక్కచూటిగా ఆయనని హెచ్చించాలి. అలా హెచ్చించే వారిగా నువ్వు నేను ఉండాలని ప్రభు ఆశపడుతున్నాను. ఈరోజు నువ్వు నేను అలా ఆశపడుతున్నట్టయితే, అలా నువ్వు నేను ఆనందిస్తున్నట్టయితే ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషించే బిడ్డలుగా మనం ఉండాలి. అలా ఉండే బిడ్డలుగా నువ్వు నేను మారాలని ప్రభు కోరుతున్నాను. అటువంటి కృప మీకు కలుగునుగాక. ఆమేన్.